అందరికీ నమస్కారం అండి. మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం వారాహిమ్మ వారు అందిస్తున్న సందేశం బిడ్డ, నా మెడలో ఉన్న నిమ్మకాయల మాలను ఇప్పుడే తాకు. నీకు 3 రోజుల్లోగా శుభవార్తను అందచేస్తాను. ఆ శుభవార్త వినాలంటే ఈ అమ్మ అనుగ్రహం ఉండాలి కాబట్టి ఇప్పుడు ఈ వాక్కును వినగలుగుతున్నావు. కాబట్టి ఈ యొక్క వీడియో నీకు కంటపడింది తల్లి. నా మెడలో ఉన్న నిమ్మకాయల మాలను తాకు, శుభవార్తను అందుకుంటావని మన కోసం అమ్మవారు ఒక అద్భుతమైన వాగ్దానం తీసుకొచ్చారండి. ఆ వాగ్దానం ఏంటి, అమ్మవారు ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అక్క, మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని, ఎటువంటి ప్రాబ్లంకైనా సరే మంచి సొల్యూషన్ చూపించే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీ సమస్యలకు మంచి ఖచ్చితమైన పరిష్కారం కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేశారంటే మీ ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీకున్న చెడు ప్రభావం తొలగటం కానీ, మీకున్న జాతక దోషాలు లేదా వాస్తు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువు గారిని సంప్రదించవలసిన నంబర్ 96630644. ఈ నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని గురువుగారు చెప్పింది నమ్మకంగా, నాకు ఖచ్చితంగా జరిగి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే తొలగించుకోండి. బిడ్డ, ఈరోజు ఈ వాక్కు నీకోసమే. ఈ అమ్మ మాటలు వినాలి అంటే ఈ నా మెడలో ఉన్న ఈ యొక్క నిమ్మకాయల మాలను తాకు. నీకు అందబోయే శుభవార్త నీకే చెబుతాను. నీకు ఎలాంటి చెడు శక్తిని అంటనీయకుండా నేను చేస్తానమ్మా. ఈ నిమ్మకాయల మాలను తాకిన నీకు తక్షణం ఈ శుభవార్తను కూడా అందచేస్తాను. నీకైనటువంటి ఆ శుభవార్తను తీసుకొని నీ ముందుకు వచ్చాను బిడ్డ అంటూ మన కోసం అమ్మవారు ఈ విధంగా చెబుతున్నారండి. ఈ వాక్కు, ఈ సందేశం వినే ముందుగా అందరూ కూడా ఈ అమ్మవారి మెడలో ఉన్న ఈ నిమ్మకాయల మాలను ఒక్కసారి తాకి ఆ తల్లిని స్మరించుకొని మనస్ఫూర్తిగా మీ కోరికలు, మీ యొక్క సంకల్పాలు నెరవేరాలని మన వారాహి తల్లిని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్. బిడ్డ, ఈ సందేశం నీకోసమే. నీ జీవితంలో చెడు మొత్తం తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వచ్చేలా చేస్తాను. ఇప్పుడే ఈ అమ్మ మెడలో ఉన్నటువంటి నిమ్మకాయల మాలను తాకావు కదా, నీకు అన్నీ శుభకరంగా జరుగుతాయి. నీకున్న చెడు అంతా తొలగించి నీకున్నటువంటి అదృష్టాన్ని, ఇప్పటి వరకు రాని అదృష్టాన్ని కూడా నీకు నేను అందచేస్తాను. ఇక నిశ్చింతగా నీ మనసులో ఉన్న ఆవేదన అంతా కూడా నాకు తెలుసు. కాబట్టి నిశ్చింతగా ఒక్కసారి ఈ తల్లి చెప్పే మాట విని సంతోషంగా నువ్వు ఏదైనా సరే చేయగలిగితే ఒక నమ్మకం అనేది నీకు పదింతలు కలిగేలా చేస్తాను. ఈరోజు నీకు అనిపిస్తూ ఉంది కదా, నేను ఎంత చెబుతున్నా కూడా నువ్వు పదే పదే ఆలోచిస్తున్నావు. నీ కష్టాలన్నీ కూడా అసలు ముగుస్తాయా లేదా అన్న ఆలోచనలో ఉంటావు. నీకు తగిలినటువంటి సమాధానం నాకు ఆ తల్లి ఇస్తుందా లేదా అనే ఆలోచనలో నువ్వు పడున్నావమ్మా. నువ్వు ఎంతగానో ఆ సమయం నా సమయం ఎదురు చూస్తూ ఉన్నావు. తెలుసా భగవంతుడా, నా కోసం ఏమాత్రం కూడా ఒక అవకాశం అనేది కూడా రాలేదు, ఎందుకు నాకు ఇవ్వడం లేదు అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావు. ఈరోజు నేను నీ హృదయాన్ని చదివేశాను. నీ హృదయం బరువుగా ఉంది కదా, కాబట్టి ఆ బరువు మొత్తం దింపి నీ మనసును తేలికపరచడానికే ఈ వారాహి అమ్మ నీ జీవితంలో వెలుగు నింపడానికే ఈ సందేశంతో వచ్చాను. ఎవరో నీ పేరు నెమ్మదిగా పిలిచినట్లు అనిపిస్తుందే తల్లి. ఇప్పుడు నీ దగ్గర ఎవ్వరూ లేనటువంటి గదిలో, గాలి కూడా కదలకుండా ఉన్నటువంటి నిశ్శబ్దంలో ఎక్కడి నుంచో ఏదో ఒక దైవ కంఠ ధ్వని ఈ క్షణంలో మృదువుగా నీ మనసును చేరుకుంటుంది కదా. ఈరోజు ఈ అమ్మ సందేశం నీకోసం వచ్చింది అంటే ఒక సంకేతమే అనుకో. అది నీకు అసలు ఖాళీగా ఉంచనమ్మా. ఆ స్వరం నీ మనసులో ఎన్నో రకాల ఆలోచనలు రేపుతుంది. నువ్వు అనుకున్నట్టుగా ఎవరబ్బా ఈ స్వరం ఎందుకు ఇవ్వబోతున్నారు అనే ఆలోచన నీలో వచ్చింది. అదే సమయంలో ఆత్మీయతమైనటువంటి ప్రేమతో కూడిన వాటి స్వరం మరలా నన్ను పదే పదే పలకరిస్తుంది. ఎవరా అని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆశీర్వాదం నీకు దక్కబోతుంది. బిడ్డ, ఈ వారాహి తల్లి ఆశీర్వాదం నీకు అందించాను. నీకు అనుకోకుండా నీ చెవులకు వినిపించడం లేదు. ఇది అనుకోకుండా నీ ముందుకు వచ్చినటువంటి సందేశం కూడా కాదు. నీ ఆత్మ పిలుపుకు వచ్చినటువంటి ఈ అమ్మ సందేశం.
ఈ మంచి సందేశం నువ్వు ఏడ్చేటువంటి రాత్రులు నాకు తెలుసు కదా. నువ్వు దాచుకున్న బాధలు అన్నీ నేను ఎరుకనే. ఎవరితో చెప్పుకున్నటువంటి బాధలు నువ్వు మింగుతున్నటువంటి క్షణాలు కూడా నాకు తెలుసు. నీ ఆకలి, నీ కష్టం, నీకు జరిగినటువంటి అవమానాలు ఇవన్నీ కూడా నాకు తెలుసు. అవన్నీ వినగానే నీ హృదయం కదిలిపోతుంది. అయితే ఎప్పటి నుంచో కానీ అంటే ఒక్కసారైనా కానీ, మొట్టమొదటిసారైనా సరే ఎవరైనా నిజంగా నీ బాధను అర్థం చేసుకున్నట్లు నీకు అనిపించలేదు కదా. అయితే ఈ వారాహి తల్లి మాత్రం అర్థం చేసుకున్నాను. పరిపూర్ణంగా నన్ను నమ్మాను. నువ్వు నీ భగవంతుడిని స్వయంగా నీ పెద్ద సంపదను అందించబోతున్నాడు ఈ భగవంతుడు. నీ ప్రయత్నానికి కాదు, నీ పవిత్రమైనటువంటి హృదయానికి, నీ మంచి మనసుకి ప్రతిఫలం నీ గతం అనేది వస్తుంది. ఎన్నోసార్లు నువ్వు విఫలమయ్యావు, ఆ విషయం కూడా నాకు తెలుసు. అవి ఆశలు, ఎన్నో ఆశలు పెట్టుకున్నావు, ఆ ఆశలన్నీ కారిపోయాయి. ఎన్నిసార్లు నీ ఆశలు పగిలిపోయాయి, ఎందుకు ఇలా జరుగుతుంది అని గుండె పగిలేలా మనసులో ఏడ్చుకున్నావు. అన్నీ నాకు వినిపించిందమ్మా. నీ జీవితంలో మంచి జరుగుతుందా, అసలు నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను, నాకెందుకు ఇంత ఆలస్యం అవుతున్నాయి అనే ఒక ప్రశ్నలు కూడా నువ్వు వేసుకుంటూ ఉంటావు. అవన్నీ వింటూనే ఉన్నాను తల్లి. నీ మౌనాన్ని కూడా నేను వినగలను. ఎందుకంటే నిన్ను నేను మర్చిపోను కదా. నేను ఒక్కరోజు కూడా నిన్ను మర్చిపోలేదు. ఈ విషయం నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటానమ్మా. నువ్వు పడిపోయిన ప్రతిసారి, నువ్వు ఏడ్చిన ప్రతి రాత్రి, నువ్వు ఆగిపోయిన ప్రతిసారి కూడా మరలా రేత్రి ప్రయత్నానికి నీతో నేను చేయినందించాను. ప్రతి క్షణం నీలో ఆ ధైర్యాన్ని నేను చూశాను. నీ హృదయం మంచి కావటం వల్లే నేను ఇప్పటి వరకు కూడా నీ ఆశీర్వాదాన్ని నీకు అందిస్తూ ఉన్నాను. దానికి తగినటువంటి సమయాన్ని కూడా నీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఈ తగినటువంటి సమయం ఈ రోజే నీ జీవితంలో రాబోతుంది. చూడు, నేను ఇలా చెబుతున్నాను. నువ్వు ఊహించినటువంటి మార్గాల్లో నీకు డబ్బు వచ్చేలా అన్ని రకాల ఏర్పాట్లు చేశాను. ఒక సహాయ రూపం, ఒక అవకాశ రూపం, ఒక తలుపు నీ తలుపు రూపంలో తట్టబోతుంది. ఆ వ్యక్తి రూపంలో సడన్గా నీకు శుభవార్త రూపంలో డబ్బును, సంపదను, అభివృద్ధిని, అవకాశాలను నీ దరి చేరుస్తాను బిడ్డ. నీ చేతిలో పడే ఒక డబ్బు నువ్వు కోల్పోయినటువంటి సంవత్సరాల ఫలితంగా రాబోతుంది. నువ్వు అనుకోని చోట నుంచి నీకు తప్పకుండా వచ్చే తీరుతుంది. నువ్వు ఊహించినటువంటి వ్యక్తి సహాయం నీకు వస్తుంది. నువ్వు ఊహించినటువంటి ఒక కొత్త అవకాశం కూడా నీ జీవితంలో మలుపు అనేది తిప్పబోతుంది. ఎందుకంటే అమ్మ, చెబుతున్నాను కదా, ఈ అమ్మే నీకు ఇంకా ఇలా చెబుతున్నాను కాబట్టి నీ జీవితం మారాలి అని నేను నిర్ణయించేశాను. నీ జీవితం అద్భుతంగా మారుస్తాను. ఎప్పటికీ కూడా తప్పు కాదు. ఇప్పుడు నీలో జరిగేటువంటి మార్పు కూడా తప్పకుండా ఒక ఆధ్యాత్మికమైనటువంటి శక్తి, ఈ అమ్మ శక్తి. ఇది ఎందుకో తెలుసా? ఇది ముగింపు అయితే కాదు, ఇది ప్రారంభం తల్లి. ముగింపు, ప్రారంభం ఈ రెండింటికి మధ్య ఒక పవిత్రమైనటువంటి సమయం అనేది నేను నిన్ను అన్ని రకాలుగా అనుగ్రహించబోతున్నాను. అత్యధికంగా ప్రవహించేటువంటి నీ యొక్క శుక్రవారం రోజున నీకు ఒక కొత్త తలుపు అనేది తెరవబోతున్నాను. నీ భవిష్యత్తును అందంగా రాయబోతున్నాను. ఇక రాబోతున్నటువంటి నీకు కాలమంతా కూడా జీవిత పథకాన్ని నీకు మార్చబోయే ఒక అదృష్ట రేఖగా మార్చబోతున్నాను. ఇప్పటి వరకు డబ్బుతో ఎంతో కష్ట సమస్యలు అనేవి నువ్వు ఎదుర్కొన్నావు, అవన్నీ తొలగించేస్తాను. ఇప్పటి వరకు నువ్వు పడింది శిక్ష కాదు, నీకు శిక్షణ అని తెలుసుకో. నేను నీ సిద్ధం చేసినటువంటి ఒక విద్యార్థివి. ఈ శిక్షణలో నువ్వు పాస్ అయ్యావు బిడ్డ. ఇప్పుడు నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు అందుకోవటానికి సిద్ధంగా ఉండు. ఇది నా హామీ. నీ గుండెకి చిరునవ్వుని ఇచ్చేటువంటి ఒక రోజు రాబోతున్నాను. రాబోయే రోజుల్లో శాంతి, సంపద అన్నీ నీకు అందిస్తాను. సిద్ధంగా ఉండు. ఒకేసారి శుభవార్తల మీద శుభవార్తలు వస్తాయి. నీ భవిష్యత్తు ఈ విశ్వంతో ప్రతిధ్వనించడం మొదలు పెడుతుంది. నీకు జరగబోయేటువంటి అద్భుతాలు, మాటల్ని నువ్వు వినడం లేదు కదా. అసలు ఇది ఖచ్చితంగా యాదృచ్ఛికమైతే కాదు. ఇప్పుడు నువ్వు విన్నటువంటి నీ హృదయం ఒక శుభ సంకేతంగా సిద్ధమైంది అని గుర్తుంచుకో. ఈ వారాహి అమ్మ మహిమ వల్లే ఇది నువ్వు వినగలుగుతున్నావు. ఈ అమ్మ ఆశీర్వాదంతో ఇక నీ జీవితం అంచెలంచెలుగా మారబోతుంది. సిద్ధంగా ఉండు బిడ్డ. ఈ వారాహి అమ్మ మీద నమ్మకంతో ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.